మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మేషరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మేషరాశి వారికి సంబంధించి గురువుగారి యొక్క ఉచ్చస్థితి సంచారం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ 5 నెలల పాటు ఎలాంటి ప్రభావం చూపించబోతా ఉంది. జనరల్గా అయితే గురువు గారు ఒక రాశిలో 13 నెలల కాలం ఉండాలి. కానీ ఇప్పుడు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. 2025 నుంచి 2033 వరకు 8 సంవత్సరాలు కంటిన్యూగా అతిచారంలో గురుడు ఉండబోతున్నాడని మొట్టమొదటిసారి మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం ఫస్ట్ టైం ఎలివేట్ చేసిన విషయం ఇది. అయితే 2025 అక్టోబర్ నవంబర్లో ఒక నెల ఉన్నారు, ఇప్పుడు 5 నెలలు ఉంటున్నారు. జనరల్గా అయితే 13 నెలలు ఉండాలి. మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వస్తారు, మళ్ళీ ఇంకో 4 నెలలు ఉంటారు అలాగా. సో ఓకే, ఇప్పుడు ప్రజెంట్ గురువు గారు ఉచ్చస్థితి సంచారం మేషరాశి వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతోంది. జూపిటర్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్. ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ జనరల్గా మనం ఏదైనా ఒక ఫలితం చూడాలంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సో ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కొంచెం మంచి హౌస్లో ఉంటే లాంగ్ టర్మ్గా మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో గురుడు ఇప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చి చేసే పనులు ఏంటి? జనరలైజ్డ్గా 4th హౌస్ అనేది ఇక్కడ గురువు గారి యొక్క ఉచ్చస్థితి కర్కాటక రాశి. ఎందుకు కర్కాటకం అనేది గురుడి ఉచ్చస్థితి అనేది మనం ఇంట్రడక్షన్ వీడియో చేసాం. సో దట్ ఈజ్ గురువు గారి గుడ్ ఎంపవర్మెంట్ సైన్. అంటే అక్కడ చాలా సాధికారత, చాలా అభివృద్ధి, చాలా మంచి బాండింగ్ ఆయనకి ఆ యొక్క రాశికి సంబంధించి ఆయనకి ఉంది. కాబట్టి గురువుగారు డెఫినెట్లీ థరోలీ ఎంజాయ్స్ దట్ హౌస్. సో అంటే 4th హౌస్లో గురువు గారు రావటం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఉచ్చస్థితిలోకి రావటం. డెఫినెట్గా 4th హౌస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ మెయిన్లీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. సో డెఫినెట్గా ఇక్కడ ఉచ్చస్థితిలోకి వచ్చిన గురువు గారు ఈ 4th హౌస్లో ఫిక్స్డ్ అసెట్స్ మీద, మీ ప్రాపర్టీస్ మీద, మీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ మీద, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల మీద చాలా వరకు మీకు ఆలోచనని పెంచుతారు ఇక్కడ. సో ఎప్పుడైతే గురువుగారు 4th స్థానంలోకి వచ్చారో ఎవరికైతే ఇక్కడ చాలా వరకు కూడా వాళ్ళకి పాసిబిలిటీస్ ఉండి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో, సో బయింగ్ ఏ హోమ్, ఒక ఇంటిని కొనడానికి కానీ, వాళ్ళకి నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ, ఇంటికి సంబంధించి మీకు ఇష్టమైనట్టుగా రినోవేట్ చేసుకోవడానికి కానీ, సో ఇలాగా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని ఆయన చాలా డెవలప్ చేసే దిశగా 4th హౌస్లోకి మరి డెఫినెట్గా జీవితంలో చాలామందికి నేను ఇలాంటి బండి కొనుక్కోవాలి, ఇలాంటి డిజైర్డ్ వెహికల్ నేను కొనుక్కోవాలి, లేకపోతే ఇలాంటి ఇల్లు నేను కట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి ఇల్లు కొనాలి, లేకపోతే నా ఇల్లు ఇలా ఉండాలి, చాలా వాళ్ళకి సంబంధించి ఆలోచనలు ఉంటాయి. బట్ వెన్ దిస్ బిగ్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ట్రాన్సిటింగ్ ఇన్ యువర్ 4th హౌస్, సో ఇక్కడ మీకు వాటికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ప్రతి మనిషికి 13 ఏళ్ళకు ఒకసారి 4th హౌస్లో గురుడు వస్తాడు. అలా గురుడు కూడా మరి 4th హౌస్లో దానికి సంబంధించి చేంజెస్ చేస్తాడు. ఇక్కడ ఉచ్చస్థితిలో గురువు గారు రావటం, అదే 4th హౌస్ నుంచి ఆయన 5th ఆస్పెక్ట్ 8th హౌస్ మీద, అలాగే 12th హౌస్ మీద. ఇక్కడేమో 8th హౌస్ ఏమో ఆయన ఫ్రెండ్లీస్ అయిన వృశ్చిక రాశి, 12th హౌస్ వచ్చేమో ఆయన ఓన్ హౌస్. ఏదైతే మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తా శని యొక్క సంచారం వీళ్ళకి మొదలవటం సంవత్సర కాలంగా ఉద్యోగపరంగా, ప్రొఫెషన్ పరంగా, తెలియని హిడెన్ ఎనిమీస్ పరంగా, సమ్ స్ట్రెస్ పరంగా, లేనిపోని ఫియర్ పరంగా, ఇలాంటివి వీళ్ళు ఎన్నో అనుభవిస్తూ ఈ ఏలినాటి శనిలో ముందుకు వెళ్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఏలినాటి శని నడుస్తున్న సందర్భంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు గారు ఆయన యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ 12th హౌస్లో ఉన్న శని మీద ఉంచారు. ఏలినాటి శని కంట్రోల్ చేయబోతున్నారు. 4th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన హౌస్ నుంచి గురువు గారు ఎప్పుడైతే 12th హౌస్ని చూస్తున్నారో, 8th హౌస్ని చూస్తున్నారో, 8th 12th 2 కూడా మోక్ష త్రికోణాలు, పైగా ఈ 2 కూడా దుస్థానాలు. 8th house is house of anxieties, stress, unexpected expenses and losses.
అలాగే 12th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ లాస్, వ్యయిస్తాను, ఎక్స్పెండిచర్ అండ్ లాస్. బట్ ఇక్కడ ఒక స్వక్షేత్రాన్ని, ఒక మిత్రక్షేత్రాన్ని ఉచ్చ స్థితి నుంచి చూస్తున్న ఈ గురుడి వల్ల డొమెస్టికల్గా చాలా మీకు చేంజెస్ అనేవి రాబోతున్నాయి. 8th హౌస్ని చూడడం వల్ల సమ్ సడన్ చేంజెస్, 12th హౌస్ని చూడడం వల్ల ఎక్స్పెన్సెస్. బట్ గురువు గారు ఉచ్చ స్థితి నుంచి ఓన్ హౌస్ని, మిత్రక్షేత్రాన్ని చూడటం వల్ల అవి చాలా వరకు అవసరం నిమిత్తం అన్యూస్ఫుల్గా కాకుండా, అన్నెసరీ ఎక్స్పెన్సెస్గా కాకుండా, వృధా ప్రయాసగా కాకుండా ఈ వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ని మీ మానసిక ప్రశాంతత కోసం, ఇది నా ప్రశాంతత కోసం నేను ఖర్చు పెట్టింది, నా ప్రశాంతత కోసం నీ బండి కొన్నా, నా ప్రశాంతత కోసం నేను ఇల్లు కొన్నా, నా ప్రశాంతత కోసం ఇంటికి సంబంధించి ఇలా చేశా, నా ప్రశాంతత కోసం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇష్టమో అలా చేశా, దానికి సంబంధించి ఖర్చు పెట్టా. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 8th 12th రెండు దుస్థానాలు. సో 4th హౌస్ యాక్చువల్గా న్యూట్రల్ హౌస్. 4th హౌస్ అనేది గురుడికి అద్భుతంగా యోగిచ్చే హౌస్ కదా, అంటే న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలం ఉన్న హౌస్ ఏం కాదు. 4th హౌస్ ఫుల్ఫిల్డ్ విత్ ఎమోషన్స్. బట్ గురువు గారు ఉచ్చస్థితి పొందుతున్నారంటే ఆ ఎమోషన్స్ అనేవి గురువుకి ఇష్టమని కదా అర్థం. పైగా కాలపురుషుడి నుంచి 4th హౌస్లో గురువు గారు సంచారం చేయడం అనేది అది మనకి హంసయోగం, హంస మహాపురుష యోగం. 4th హౌస్లో గురుడు ఉచ్చస్థితి పొందడం హంస మహాపురుష యోగం. సో దీని లక్షణమే గురుడు ఇంటెలిజెన్స్, కారక ఆఫ్ హోప్, మంచి ఆశావాదాన్ని, ఆప్టిమిజాన్ని చక్కగా 4th స్థానానికి ఇస్తారు ఇక్కడ. సో ఆ ఎమోషన్స్, ఆ బాండింగ్స్ అవన్నీ కూడా మీకు ఇష్టంతోనే నడుస్తాయి. సో కాబట్టి 8th 12th రెండు కూడా కొంచెం దుస్థానాలు అవటం వల్ల కొంచెం టెన్షన్, కొంచెం యాంగ్జైటీ, కొంచెం స్ట్రెస్ ఇవన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి. జనరల్గా అయితే 4th హౌస్లో గురుడు ఇక్కడ ఉన్నప్పుడు అన్వాంటెడ్ సడన్ చేంజెస్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్స్ ఆర్ యువర్ డొమెస్టికల్ లైఫ్స్, స్థిరత్వం సరిగ్గా లేకపోవటానికి సంబంధించి జనరల్గా మనం తీసుకుంటే ఇక్కడ శాస్త్రవచనం ప్రకారం ఏముంటుందంటే, ఇక్కడ 4th గురుడు ఉన్నప్పుడు యాచనం బుద్ధి చాంచల్యం, తేజోహానిం ధనవ్యయం, దేశత్యాగంచ కలహం, 4th స్థానగరో గురువు. సో ఎప్పుడైతే 4th గురుడు ఉంటాడో ఆయన ఎన్నో స్థిరత్వం లేకుండా మనకు కీర్తిని అంత ఇవ్వకుండా వ్యయాన్ని ఇస్తా, స్థాన చలనాలను ఇస్తా, ఈ విధంగా కొంచెం చంచలంగా ఉండేటట్టు, కొంచెం చంచలంగా మనకి పరిస్థితులు ఉండేటట్టు, ఒక స్థిరమైన నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోతూ ఉండేటట్టు ఇలాగా కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు 4th హౌస్లో. 4th హౌస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మొత్తం బ్యాడ్ అని కాదు, బట్ ఇట్ ఈజ్ ఏ ఆన్ అండ్ ఆఫ్ పొజిషన్, యువర్ హ్యాపీనెస్ ఆన్ అండ్ ఆఫ్ పొజిషన్ జనరల్గా. బట్ ఇవన్నీ ఎప్పుడు గురువు గారు ఉచ్చ స్థితిలో లేని రాసులకి 4th హౌస్లోకి వచ్చినప్పుడు. బట్ గురువు గారు 4th హౌస్లో ఉచ్చ స్థితిని పొందుతూ మంచి డిగ్నిటేటివ్ హౌస్లో ఆయన ఉండటం వల్ల ఇప్పుడు శాస్త్రవచనంలో 4th హౌస్లో ఏదైతే ఉందో జనరల్గా మనకి చంచలత్వం, స్థిరత్వం లేకపోవటం కావచ్చు, కాకపోతే అధిక ధన వ్యయం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిని ఓవర్కమ్ చేయగలిగే శక్తి ఇలాంటివి ఉంటే కదా నాకు బాగుంటుంది, ఇలాంటివి వస్తేనే కదా నేను నా యొక్క పవర్ ఏంటో, నా యొక్క శక్తి ఏంటో, నా టాలెంట్ ఏంటో, నేను ఎంతవరకు వాటిని ఫేస్ చేయగలనో తెలిసేది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ని చక్కగా స్వీకరించి నేను వాటిని ఓవర్కమ్ చేస్తాను. సో అనే పొజిషన్ ఉండటం వల్ల ఇక్కడ 8th మీద 12th మీద గురువు గారి ఆస్పెక్ట్ మీకు యాంగ్జైటీని, స్ట్రెస్ని, ఎక్స్పెండిచర్ని, చంచలత్వాన్ని, స్థిరత్వాన్ని లేకుండా వచ్చే పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో మీరే ఆడుకునేటట్టు చేస్తారు. సో డెఫినెట్గా ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ ఏమో 10th హౌస్ మీద ఉంది, బట్ అది నీచ రాశి ఆయన ఆస్పెక్ట్ ఉన్నది జనరల్గా. సో కాబట్టి మానసిక ప్రశాంతతకి మీరు ఎక్కువ పెద్దపీట వేయటం, మానసిక ప్రశాంతతకి సమస్య విషయాల మీద ఎక్కువ ఆలోచన చేయటం, హోమ్ అట్మాస్ఫియర్, యువర్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్స్ని మీరు పెంచుకోవడానికి ట్రై చేయటం. అక్కడ గురువు గారు జూపిటర్ ఈజ్ ఇన్ యువర్ 4th హౌస్. 4th హౌస్ ఈజ్ యువర్ హోమ్ ఎన్విరాన్మెంట్. గురువుల ఆశీర్వాదం, గురువుల యొక్క రాక అనేది మీ ఇంటికి సంబంధించి, అంటే ఏదైతే మీ మెంటర్స్ కానీ, గురుతుల్యులు కానీ ఇక్కడ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహానికి సంబంధించిన విషయాల్లో కనెక్టివిటీగా ఉండే ఆస్కారాలు ఈ సమయంలో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో జూపిటర్ ఈజ్ ద న్యాచురల్ గురు,
అండ్ ఇక్కడ మీకు యాక్చువల్గా 9th హౌస్ లాట్. సో కాబట్టి ఎప్పుడైతే 4th హౌస్లోకి వచ్చారో ఫ్రీక్వెంట్లీ మీ మెంటర్స్ కావచ్చు, మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు కావచ్చు, మీ గురువుస్ కావచ్చు, ఫ్రీక్వెంట్ కనెక్షన్ విత్ యువర్ హోమ్ అనమాట. సో శుభత్వానికి సంబంధించి గురువు లాంటి ఒక ప్లానెట్ ఎక్స్పాన్షన్లో 4th హౌస్లో ఉండటం వల్ల డెఫినెట్గా గృహానికి సంబంధించి కొంచెం ప్లెజెంట్నెస్, శుభసూచకమైన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన శక్తి, ఆ జ్ఞానం అవన్నీ కూడా గురుడు 4th హౌస్లో ఉండడం వల్ల వస్తాయి. బట్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ అది కొంచెం నీచరాశి అవటం వల్ల వర్క్ ప్రెషర్, వర్క్ స్ట్రెస్, వర్క్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి కంపల్సరీగా ఈ 5 నెలల్లో ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మొత్తంగా జూపిటర్ యొక్క ట్రాన్సిట్ ఈ 4th హౌస్లో మీకు చాలా వరకు కూడా ఈ విధమైన విషయాల మీద మీకు మెయిన్గా ప్రభావాన్ని చూపే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి గురువు గారి యొక్క 4th హౌస్ ట్రాన్సిట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నేను వివరించా. దానికి తగ్గట్టుగా మీరు కూడా ఈ ట్రాన్సిట్ని చక్కగా అబ్జర్వ్ చేస్తూ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ గెటింగ్ ప్రాపర్టీస్, బయింగ్ న్యూ వెహికల్స్ అండ్ మీ యొక్క ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతను మీరు పొందడానికి చేసుకునే ప్రయత్నాలు. ఏలినాటి శనిలో శని ఇబ్బంది పెడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో 12th హౌస్ రిలేటెడ్గా 12th హౌస్లో శని ఉండటం వల్ల మీకు జాబ్ ఫియర్ కావచ్చు, అన్వాంటెడ్లీ వస్తున్న ప్రాఫిట్ లాస్ కావచ్చు, వీటిని మేనేజ్ చేసి దాన్ని ఏదో విధంగా స్టెబిలైజ్ చేయడానికి ఏలినాటి శనిలో గురుడు ఉచ్చ స్థితి నుంచి ఆ శని మీద ఆస్పెక్ట్ ఉండటం వల్ల డెఫినెట్లీ ఈ ఫీల్ సమ్ ప్రీవియస్ కంటే జూన్ 2వ తారీఖు ముందు కంటే తర్వాత సిచ్యువేషన్స్లో జాబ్ నుంచి వస్తున్న ప్రాఫిట్స్ నుంచి వస్తున్న అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ కావచ్చు, వీటిని ఎలా స్టెబిలైజ్ చేయాలనే దాని మీద మంచి ఫోకస్ చేసి స్టెబిలైజ్ చేసుకోగలుగుతారు. ఏలినాటి సన్లో ఇది జూపిటర్ ఇచ్చే గుడ్ ప్రొటెక్షన్ అని కూడా చెప్పచ్చు. సో ఈ విధంగా గురుగారి యొక్క ట్రాన్సిట్ అనేది ఉండబోతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.